హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ వన్స్ అగైన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్యామిలీ తోటి ఈరోజు నేను స్వర్ణగిరి దేవాలయంకి అయితే రావడం అయితే జరిగింది. సో డే టైంలో అయితే నేను ఒక 3-4 టైమ్స్ వచ్చాను, బట్ నైట్ టైంలో అయితే ఎప్పుడు రాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. సో నేను లోపల టెంపుల్ వైబ్స్ మొత్తం సరౌండింగ్స్ అన్నీ నేను ఈ వీడియోలో నీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. సో దేవాలయంని విజిట్ చేయని వాళ్ళు, ఇక్కడ లోపల ప్లేసెస్ అన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా నేను చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకి ఇది టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇది టెంపుల్కి మనకి వెళ్ళేటప్పుడు ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, బయట మనకి ఎంత నీట్గా ఎంత అందంగా అలంకరించారో, చాలా అందంగా అయితే అలంకరించారు టెంపుల్ని అయితే. సో ఫెస్టివల్ కదా, సో అందుకే క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ పబ్లిక్ కూడా చూడండి, చాలామంది అయితే వెహికల్స్ తోటి. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా మనకి ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయండి మెట్ల ద్వారం నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ చూడండి, మనకి స్వామివారి పాదాలు అయితే మెట్ల ద్వారం వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్ ఇదేనండి. ఫస్ట్ ఇదే ఎంట్రన్స్ ఒక్కటే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారి పాదాలు అయితే ఇక్కడ దర్శించుకొని వెళ్తారు. చాలామంది భక్తులు అయితే ఫస్ట్లీ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కుకొని లోపలికి వెళ్తారు. అండ్ లోపల నుంచి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మనకి స్వామివారి పాదాల దగ్గర అయితే దండం పెట్టుకొని అయితే వెళ్తారు అన్నమాట. సో మేమైతే ఇలా లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, లోపలికి వచ్చిన తర్వాత మనకి స్వామివారిది ఇక్కడ టెంపుల్ లోపల సైడ్ ఇలా విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది అయితే వచ్చిన వాళ్ళైతే ఫోటోలు తీసుకొని చాలా టైం స్పెండ్ చేస్తారనమాట. అలాగే మనకి ఇటు సైడు శ్రీవారి అన్నప్రసాదం అయితే జరుగుతుందండి. సో యాక్చువల్లీ మేము రావడమే కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి, సో మనకి జనరల్గా 2:30-3 o'clock వరకే ఉంటుందన్నమాట ఎవ్రీడే. బట్ మేము లేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చేసి అన్నప్రసాదం క్యూ లైన్ అయితే నిలబడ్డామండి. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ప్రీవియస్లీ మనకి అటు సైడే ఉండేది, సో ఎక్స్టెండ్ చేశారు టెంపుల్కి. ఇటు సైడ్ వచ్చేసి అన్నదాన సత్రం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చాలా పెద్ద ఎత్తులో భక్తులు వస్తారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనం దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చేసి సరదాగా కొంచెం సరౌండింగ్స్ అయితే టోటల్ అయితే ఒకసారి క్యాప్చర్ చేసామండి. సో మన ఆడియన్స్ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి టెంపుల్ సరౌండింగ్స్ అయితే క్యాప్చర్ చేశాము. ఇది ఈవినింగ్ టైంలో మనకు వచ్చేసి 6:30 అరౌండ్ 6:30 ఆ టైంలో వచ్చేసి మనకి ఈ విధంగా అయితే డెకరేట్ అయితే చేశారు లైటింగ్ తోటి. సో 6:30 అరౌండ్ 6 to 6:30 వరకు కూడా భక్తులు అయితే ఇంకా చాలామంది అయితే వేల సంఖ్యలో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలామంది అయితే 6:30 నుంచి ఇంకా ఎక్కువ అయిపోయారు అనమాట. సో ఇక్కడ మేమైతే దర్శనం అయితే చేసుకుని బయట అవుట్ సైడ్ నుంచి టెంపుల్ మొత్తాన్ని అయితే సరౌండింగ్స్ అయితే ఒకసారి ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో చూడండి, తిరుపతిలో కూడా మనకి ఏంటంటే లైక్ లిటిల్ బిట్ నాకు తిరుపతిలో విజిట్ చేసినట్టు అంత ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఎందుకంటే ఇంత పబ్లిక్ ఎట్ ఏ టైం మనకి ఈ ఫెస్టివల్లో ఇలా రావడం ఈ టెంపుల్కి. సో ఈ టెంపుల్ ఇలా డెకరేట్ చేయడము, సో ఈ సరౌండింగ్స్ అన్నీ లుక్ లైక్ మనకి ఏంటంటే తిరుపతిలో ఉన్న ఒక ఫీలింగ్ని అయితే నాకు అడాప్ట్ చేసింది. సో చాలా అంటే హ్యాపీగా కూడా అనిపించింది. సో చాలా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడ నుంచి చూడండి, భక్తులు అయితే ఇంకా వేలాది సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది అనమాట. నైట్ టైం, ఎస్పెషల్లీ నైట్ టైము మనకి ఈ సైడ్లో గోమాతను కూడా కట్టేసి ఉంచారనమాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతిలో ఎలాగైతే మనకి దీపారాజన మనకి స్తంభం అయితే ఉంటుందో, అవుట్ సైడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ మనకి ఇక్కడ అవుట్ సైడ్ కూడా దీపారాధన వచ్చిన భక్తులందరూ ఇక్కడ వెలిగించుకుంటూ ఉంటారనమాట. సో దీనికి ఆపోజిట్లో మనకి ఏంటంటే కోనేరులో మనకి శ్రీవారు అయితే ఉంటారనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి జస్ట్ నియర్ బై మెట్ల స్టేర్స్ అయితే ఉంటుందన్నమాట. మెట్ల ద్వారం నుంచి వెళ్తే ఇక్కడ చూడండి కోనేరులో మనకి శ్రీవారు అయితే ఈ విధంగా ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మేము వెళ్ళిన టైంకి స్వామివారికి నైవేద్య టైంలో ఎగ్జాక్ట్లీ మేము వెళ్ళామన్నమాట. సో ఈవినింగ్ టైం కదా. సో అయ్యగారులు అయితే అక్కడ అయ్యవారికి అంటే స్వామివారి ప్రసాదానికి నైవేద్యం పెట్టడానికి అప్పుడే కోనేరులు అయితే దిగుతున్నారు. సో మేము అదే టయానికి వెళ్ళాము అనమాట. సో అక్కడ శ్రీవారికి మనకి ఆ నైవేద్యం పెడుతున్న విజువల్ అయితే నేను జూమ్ చేసి అయితే కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, అయ్యగారులు వచ్చేసి
మనకి శ్రీవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించడానికి ఇట్లా చేస్తున్నారనమాట. సో దీనికి సరౌండింగ్స్లో అయితే భక్తులు కూడా చాలామంది అయితే ఈ సిచ్యువేషన్ అయితే ఈ విజువల్ని అయితే క్యాప్చర్ చేస్తున్నారు. చాలామంది అయితే చూడండి సెల్ఫీస్ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్మెంట్ మూమెంట్ అయితే చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకి నైట్ టైం చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చారో. సో సరౌండింగ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగుంది. సో చాలా ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా అంటే చాలా మనకి మైండ్కి చాలా రిలాక్సింగ్ అనిపించింది అనమాట. చాలామంది చూడండి భక్తులు అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. సో శ్రీవారి నైవేద్యం చెల్లించిన తర్వాత అయ్యగారులు అయితే కోనేరు నుంచి అయితే బయటికి అలా వచ్చేసారనమాట. సో ఆ విధంగా నేను మొత్తం టోటల్ క్యాప్చర్ చేశాను. సరౌండింగ్స్ కూడా టోటల్ ఒకసారి క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ సరదాగా మా ఫ్యామిలీతో అయితే బయట ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాను. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.